वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी के.टी. रामाराव ने आज ये दावा करते हुए कहा कि हिंदुस्तान अपने वसीतर इंसानी वसाइल की वजह से आलमी लीडर बनने के मौक़िफ़ में है। उन्होंने कहा कि ज़हानत को महदूद नहीं किया जाना चाहिए, बल्कि इसे आम करने से ही इसमें इजाफा हुआ करता है। उन्होंने कहा कि हिंदुस्तान में इंसानी वसाइल की दस्तयाबी सिंगापुर और जापान से कम नहीं है, ताहम उन वसाइल का वसीतर इस्तेमाल और इस्तेफादा अहमियत रखता है। उन्होंने ये भी वाज़ेह किया कि रियासती हुकूमत शहरों बशमूल वरंगल वगैरह में इंफॉर्मेशन टेक्नोलॉजी और इंफॉर्मेशन टेक्नोलॉजी से मलका खिदमात में नौजवानों के लिए रोज़गार के वसीतर मौक़े फराहम करने के इक़दाम कर रही है। KTR ने जो मदीकुंडा नॉन IT स्पेशल इकनॉमिक जोन में खानगी कंपनी का इफ्तिताह करने के बाद मुनक़दा तकरीब को मुखातिब कर रहे थे, कहा कि हमें उन तकरीबी ताकतों से चौकस और होशियार रहना चाहिए जो मजहब, ज़ात और इलाके की बुनियाद पर तफरका पैदा करने की ख्वाह रहती हैं। उन्होंने कहा कि नौजवान नस्ल के लिए मुलाजिमत का हुसूल अव्वलीन तरजीह होनी चाहिए। నెల్లూరులో చదువుకున్నా, కర్నూలులో చదువుకున్నా, లేదా కరీంనగర్లో చదువుకున్నా, ఎక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్నా అల్టిమేట్ గా ప్రతి ఒక్కరిలో కూడా ఒక లోపల ఒక స్ట్రెంగ్త్, ఒక ఎబిలిటీ ఉంటుంది. అది హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు, లేదా బెంగళూరులో చదువుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు, లేదా ఢిల్లీ, బాంబేలో IITలు చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, మీరు ఎక్కడైనా అక్కడ ఉండే ఆంటర్ప్రినర్స్ ని కలిస్తే మీకు స్పష్టంగా కనబడేది ఏంటంటే ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందన్నది కాదు, అల్టిమేట్ మజిలీ ఏంటి, అల్టిమేట్ గమ్యం ఏంటి, వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని సాధించిందా లేదా, ఆ లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎలా అధిగమించి ముందుకు పోయినారన్నదే ఎవరిని చూసినా కూడా అల్టిమేట్ గా మాకు అర్థమైంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, 20-25 సంవత్సరాల కింద భారతదేశంలో ఒక డిజిటల్ రెవల్యూషన్ ప్రారంభమైంది. ఆనాడు కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలు అనండి, కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ఇన్స్టిట్యూట్స్ అనండి, వాటన్నింటి వల్ల పెద్ద మొత్తంలో భారతదేశంలో ఒక విప్లవం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఆనాడు Y2K అనే ఒక